ఇలాంటి నీళ్ళలో స్నానం చేయడం అంటే నాకు ఎంత ఇష్టమో. విజయ, నీకు కూడా ఇష్టమేనా? విజయ, అలా కొట్టకూడదని చెప్పానా? నేను నీకు ఫ్రెండ్ని కదా, ఫ్రెండ్ని అలా కొట్టచ్చా? తప్పు కదా. సారీ చెప్పు. సారీ చెప్పాలి. నువ్వు సారీ చెప్పకపోతే నేను నీ నీటిలో పడి చచ్చిపోతాను. ఆ తర్వాత నీ చేతికి కూడా దొరకను. గుడ్ గర్ల్, గుడ్ గర్ల్. గంగే జయమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిన్ సన్నిధిం గురు. నన్ను రాయితో కొడతావా? నాకు తెలుసు, రాయితో కొడితే రక్తం వస్తుంది. గుడ్ గర్ల్, గుడ్ గర్ల్. అవునా, మన సైకిల్ కి స్నానం చేద్దామా? అయ్యో వద్దు వద్దు, మన దసరాకి ఆయుధ పూజ చేస్తాం కదా, అప్పుడు చేద్దాం. మరి నేను? నువ్వు ఇప్పుడే చేద్దాం రా. ఇలాంటి చోట ఎప్పుడైనా స్నానం చేసావా? లేదు, మా ఇంట్లో తొట్టి ఉండేది, దాంట్లో చేసేదాన్ని. ఎంత తొట్టి? చిన్న తొట్టి. చిన్న తొట్ట అంటే బుల్లి అన్నమాట. భలే భలే. విజయ, దూరంగా వాటర్ ట్యాంక్ పక్కన ఇల్లు కనపడుతున్నాయి, చూసావా? ఈ ప్రపంచం కూడా ఓ ఇల్లు లాంటిది. ఇల్లు అన్న తర్వాత ఆ ఇంట్లో సుఖం, దుఃఖం, చావు, పుట్టక అన్నీ ఉంటాయి. అక్కడ చావు, దుఃఖం ఉన్నాయని ఆ ఇల్లు వదిలేసి ఎవరైనా వీధిలో కాపురం చేస్తారా? అందరూ ఇళ్లలోనే కాపురం చేస్తారు. అలాగే మనం కూడా ఈ ప్రపంచం అనే ఇంట్లో సుఖదుఖాలను అనుభవిస్తూ అవసరమైతే ఎదురిస్తూ బ్రతకాలి. మీరు చెప్పేది నిజమే అనిపిస్తుంది. మా అక్క ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోవడం తప్పు కదూ? ధైర్యంగా బ్రతకాల్సింది కదూ? ఎస్ ఎస్, అర్థమైంది కదా. గుడ్, వెరీ గుడ్. ఆనంద్, ఆనంద్,